ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. మనందరి జీవితాల్లో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ముఖ్యం. మన తల్లిదండ్రుల తర్వాత వాళ్లే మన భవిష్యత్తు కోసం పాటుపడుతుంటారు. అందుకోసం మనల్ని తీర్చిదిద్దుతారు కూడా. ఈ కథలో కూడా అలాంటి ఒక ఉపాధ్యాయురాలినే మనం చూస్తాం. ఒక నిరుపేద బాలికకు ఒక టీచరమ్మ అండగా నిలిచి ఆమె తలరాతను ఎలా మార్చిందో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ ఉమా. రచయిత్రి మంజితా కుమార్ రచించిన టీచరమ్మ అనే కథను ఇప్పుడు మనం విందాం. అయితే మనం కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి. కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. బడికి పోవా? ఇంకా ఆడుకుంటూనే ఉన్నావు? స్కూలు సమయం కావస్తున్నా ఇంకా సిద్ధం కాకుండా ఆడుకుంటున్న కూతుర్ని చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది గోపమ్మ. అమ్మా, నాకు బడికి వెళ్లాలని ఉంది కాని ఆడపిల్లలు ఎంత చదువుకున్నా అంట్లే తోవాల్ట కదా, అవునా? బాధగా అంది కోకిల. ఆ మాటకు గోపమ్మ గుండెల్లో ముల్లు గుచ్చుకుంది. ఎవరమ్మా అలా అన్నది? అలా ఏం లేదు. నేను ఉండగా అలా జరగనివ్వను. నువ్వు బాగా చదువుకొని కలెక్టర్ ఉద్యోగం చెయ్యాలి, సరేనా? అంటూ కూతురికి నచ్చచెప్పింది గోపమ్మ. కాని మనసులో ఏదో బాధ, వేదన. ఆదర్శ అనే గ్రామంలోని ఒక గుడిసెలో గోపమ్మ తన కూతురితో కలిసి నివసిస్తోంది. భర్త తాగుబోతు. ఊరంతా అప్పులు చేసి లారీ ప్రమాదంలో చనిపోవడంతో అందరూ వారిని చిన్నచూపు చూసేవారు. అవేమీ గోపమ్మ పట్టించుకోకుండా కోకిలను చదివించడమే ధ్యేయంగా పెట్టుకుంది. అందరి ఇళ్లలో పనులు చేసేది. ఆ వచ్చిన డబ్బులతో కోకిలను చదివించేది. తల్లి గోపమ్మ ఆశయాలకు అనుగుణంగానే కోకిల కూడా ఎంతో తెలివైన అమ్మాయి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. చదువులోనే కాదు, ఆటపాటల్లో కూడా కోకిల అందరికన్నా ముందే ఉండేది. చిన్నప్పట్నుంచి అమ్మ తన కోసం పడే తపన, కష్టం తెలుసు కాబట్టి
సమయాన్ని ఎక్కువగా వృధా చేసేది కాదు. ఇలా ఉండగా ఓ రోజు కోకిల స్కూలుకు బయలుదేరింది. ఎక్కాలు వల్లెవేస్తూ మెల్లగా నడవసాగింది. ఏయ్ కోకిలా, ఏంటి బడికా? ఆడపిల్లవు, నీకెందుకు చెప్పు చదువు. మీ అమ్మతో పాటు నువ్వు కూడా మా ఇంట్లో పని చేద్దురా. మా నాన్నతో చెప్తాలే, నీకో 10 రూపాయలు ఎక్కువే ఇస్తాడు అని సర్పంచ్ కొడుకు రంజిత్ ఎగతాళిగా మాట్లాడాడు. కోకిలకు ఇదంతా కొత్తేమీ కాదు. కోకిలను ఏడిపించడం రంజిత్కు ఓ సరదా. ఆమె తిరిగి ఏమీ అనకపోవడంతో కోపంతో ఊగిపోయేవాడు రంజిత్. కాని ఇవేవీ పట్టించుకోకుండా తరగతి గదిలోకి వెళ్లి బుద్ధిగా చదువుకునేది కోకిల. ఒకసారి గదిలో పిల్లలందరూ మాట్లాడుకుంటుండగా ప్రిన్సిపాల్ సార్ రఘు ఎవరో కొత్త వ్యక్తిని క్లాస్కు తీసుకువచ్చారు. పిల్లలు, ఈ మేడమే మీ కొత్త క్లాస్ టీచర్. మన ఊరుకు కొత్తగా వచ్చారు. అల్లరి చేయకుండా బుద్ధిగా మెలగండి అని చెప్పి వెళ్ళిపోయారు. కొత్త టీచర్ ఎంతో ముచ్చటగా ఉన్నారు. పెదవులపై చెరగని చిరునవ్వుతో, ప్రసన్న వదనంతో ఎంతో నెమ్మదస్తురాలిగా అనిపించారు పిల్లలకు. నమస్తే పిల్లలు, నా పేరు వసుధ. ఈ ఊరుకు కొత్తగా వచ్చాను. నా పరిచయం చెప్పాను కదా, ఇప్పుడు మీరు కూడా మీ పేరు చెప్పి పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారో చెప్పండి అన్నారు వసుధ టీచర్. పిల్లలందరూ లేచి వరుసగా తమ పేర్లు, భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నారో చెప్తున్నారు. టీచర్, నేను ప్రిన్సిపాల్ అవ్వాలనుకుంటున్నాను అని ఒక అమ్మాయి చెప్పగానే అందరూ అమ్మ బాబోయ్ అనేశారు. ఇంకో విద్యార్థి లేచి టీచర్, నేను సినిమా హీరోనవుతా అనగానే అబ్బో అంటూ ఏడిపించారు. ఇలా క్లాసు సాగుతుండగా కోకిల వంతు వచ్చింది. కోకిల తన పేరు చెప్పగానే రంజిత్ వెనక నుంచి నేను పెద్దయ్యాక పనమ్మాయినవ్వాలనుకుంటున్నాను అంటూ అరిచాడు. కోకిల కళ్లలో నీళ్లు. ఏమీ మాట్లాడకుండా తన బల్లపై కూర్చుండిపోయింది. ఇది చూసిన టీచర్ వెంటనే రంజిత్ను తన వద్దకు పిలిచారు. తప్పు కదా బాబూ అలా మాట్లాడ్డం అని మందలించారు. తప్పా? ఏం తప్పు? ఎందుకు తప్పు అని టీచర్కే ఎదురు చెప్పాడు రంజిత్. మీరంతా స్నేహితుల్లా మెలగాలి, అంతేకాని ఇలా చేయడం మంచి పద్ధతి కాదు అని ఎంతో ఓర్పుగా చెప్పారు టీచర్. మేడం, నేను సర్పంచ్ కొడుకును. మీరు ఈ ఊరికి కొత్త కదా, తెలియదనుకుంటా. వాళ్ళమ్మ మా ఇంట్లోనే పనిచేస్తుంది. ఇది కూడా పెద్దయ్యాక మా ఇంట్లోనే పనికి రావాలి. పనిమనిషి కూతురు పనిమనిషే అవుతుంది తప్ప కలెక్టర్ కాదు అంటూ వెకిలిగా నవ్వాడు. రంజిత్ మాటలకు వసుధకు చాలా కోపం వచ్చింది. రంజిత్ను గుంజీలు తీయమని పనిష్మెంట్ ఇచ్చింది. మీరు ఎవరితో ఏం చేయిస్తున్నారో తెలుసా అంటూ రంజిత్ టీచర్నే బెదిరించడంతో ఆమెకు రంజిత్ ప్రవర్తన మార్చాల్సిన అవసరముందని అర్థమైంది. ముందు రంజిత్ తల్లిదండ్రులతో మాట్లాడాలని భావించి మరునాడు తల్లిదండ్రులను తీసుకొని బడికి రమ్మని చెప్పి పంపేశారు. ఇంతలో వాచ్మ్యాన్ పరిగెత్తుకుంటూ వచ్చి, మేడం, సర్పంచ్ సార్ కొడుకు ఏడ్చుకుంటూ వెళ్తున్నాడు. ఏమైంది? ఈ విషయం ఆయనకు తెలిస్తే అంతే సంగతులు అంటూ వణుకుతూ చెప్పాడు. ఏమీ కాదు, మీరేం భయపడకండి, బాధ్యత నాది. ఎలాంటి పరిణామాలెదురైనా పర్వాలేదు అంటూ వాచ్మన్కు చెప్పి పంపించేసింది వసుధ టీచర్. ఆ తర్వాత వసుధ కోకిలతో, చూడమ్మా, అతడే కాదు, ఎవరు ఏమన్నా పట్టించుకోకు. నీ ధ్యాస లక్ష్యంపై ఉంటే ఎవ్వరూ నిన్నాపలేరు, అర్థమైందా అని ధైర్యం చెప్పారు. కోకిలకు ఎంతో సంతోషంగా అనిపించింది. అమ్మ తరువాత అంత మంచిగా ఎవ్వరూ ఆమెతో మాట్లాడలేదు, మరి ఇంతలా ప్రోత్సహించలేదు కూడా. సాయంత్రం బడి పూర్తి కాగానే పరుగు పరుగున కోకిల ఇంటికి వెళ్ళింది. అమ్మా అమ్మా, ఇవాళ బడిలో ఏమైందో తెలుసా అంటూ పూసగుచ్చినట్లు తల్లికి చెప్పింది కోకిల. ఏంటి? అవునా? ఎందుకన్నా మంచిది జాగ్రత్త తల్లి, వాళ్ళు పెద్దోళ్ళు. మనం వారితో గొడవపడినా వాళ్ళు మనతో గొడవపడినా నష్టం మనకే. నీ మానాన నువ్వుండు, మనకెందుకు చెప్పు అని గోపమ్మ కంగారు పడింది. అమ్మా, నీకన్నీ భయాలు అనుమానాలే, ఏం టెన్షన్ పడకు అని తల్లికి ధైర్యం చెప్పింది కోకిల. ఈ లోకం అంత మంచిది కాదు తల్లి,
మీ నాన్న సంగతి తెలిసిందేగా. ఊరంతా అప్పులే కావడంతో ఎవ్వరూ సాయం చేయడానికి రాకపోయేవారు. నువ్వు చిన్న పాపవు, ఎక్కడ ఉంచాలో తెలియదు. అందుకే నిన్ను కొంగుకు కట్టుకొని ఇంటింటా పనులు చేసేదాన్ని. ఒక్కోసారి నీకు తిండి పెట్టడానికి కూడా ఉండేది కాదు. నీకు జ్వరమొస్తే మందు వేసేందుకు డబ్బులు కూడా లేని రోజులను చూశాను. తల్లి, నీకు ఏ కష్టం రాకూడదు, నీ చదువుకు ఆటంకం రాకూడదు, కోకిలను ముద్దు పెట్టుకుంటూ చెప్పింది. అమ్మా, నువ్వెంత గ్రేటో తెలుసా అంటూ తల్లిని గట్టిగా వాటేసుకుని ముద్దు పెట్టుకుంది కోకిల. నువ్విలా ఇంగ్లీషు మాట్లాడుతుంటే నాకెంతో గర్వంగా ఉంటుంది తల్లి అని గోపమ్మ కూతురిని దగ్గరకు తీసుకొని నుదిటిపై ప్రేమగా ముద్దు పెట్టింది. పేదరికంలో పెరిగిందేమో కోకిలకు వయసుకు మించిన జీవిత జ్ఞానం ఉంది. అందుకే తల్లి చెప్పింది విని చదువుపై మరింత శ్రద్ధ పెట్టసాగింది. రాత్రనక పగలనక పుస్తకాలతోనే కాలం గడిపేది. ఆ రోజు సాయంత్రం వసుధ టీచర్ ఇంటికి తిరిగి వెళ్తుండగా రంజిత్ ఆమెను అడ్డగించాడు. ఏమే పంతులమ్మా, నన్ను అందరి ముందు తిడతావా, గుంజీలు తీయిస్తావా అంటూ గట్టిగట్టిగా అరవసాగాడు. రంజిత్, నిన్ను ఆ మాటకు వస్తే ఎవరినైనా దండించి సరైన మార్గంలో పెట్టే బాధ్యత గురువుగా నాపై ఉంది. నీపై వ్యక్తిగతంగా నాకేం కంప్లైంట్స్ లేవు. కానీ నీ ప్రవర్తన మార్చుకుని చదువుపై దృష్టి పెడితే తప్పకుండా నువ్వు ఉన్నత స్థానాలకు చేరుకోగలవు అని ఎంతో వివరంగా చెప్పారు టీచర్. ఉన్నత స్థానమా? నాకెన్ని కోట్లున్నాయో తెలుసా? చదివినా చదవకపోయినా నేను కోటీశ్వరుణ్ణి. నీలాగా ఉద్యోగం చేయాల్సిన గతి నాకు పట్టలేదు అని గర్వంతో పేలసాగాడు. వెంటనే టీచర్ అతడి చెంప చెళ్ళుమనిపించింది. టీచర్ అలా రోడ్డుపై చెంప వాయించేసరికి రంజిత్ కోపం నశాలానికి చేరింది. నీ అంతు చూస్తా అంటూ టీచరమ్మను బెదిరిస్తూ రంజిత్ వెళ్ళిపోయాడు. మర్నాడు అందరికన్నా ముందే రంజిత్ స్కూలుకు వచ్చాడు. టీచర్ గురించి అవాకులు చవాకులు బోర్డుపై రాసి ఏమీ ఎరగనట్లు తన బల్లపై వెళ్లి కూర్చున్నాడు. ఒక్కొక్కరుగా విద్యార్థులంతా క్లాసు గదిలోకి రావడం, బోర్డుపై ఉన్నది చదవడం, అది రంజితే రాశాడని అర్థం చేసుకోవడం, కాని ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోవడం చకచకా జరిగిపోయాయి. ఇంతలో క్లాస్కు వచ్చిన కోకిల బోర్డును చూసి అవాక్కయింది. రైటింగ్ను బట్టి అది రంజిత్ ఘనకార్యమని అర్థం చేసుకుంది. ఈ విషయాన్ని వేరే టీచర్లు వసుధ టీచర్కు చెప్పగా ఆమె క్లాసుకు రాబోయింది. ఇంతలో టీచర్ బాధపడతారని భావించిన కోకిల బోర్డుపై రంజిత్ రాసిన చెత్తనంతా చెరిపేసింది. ఇదంతా చూస్తున్న రంజిత్కు ఒళ్ళు మండిపోయింది. వెంటనే కోకిలను జుట్టుపట్టి లాగాడు. అప్పుడే క్లాస్కు వస్తున్న వసుధా టీచర్ ఇది చూసి నివ్వెరపోయారు. రంజిత్ను మందలించి గోడ కుర్చీ వేయించారు. చూడు రంజిత్, నీ ప్రవర్తన, నీ మిత్రుల పట్ల నీ వాలకం ఇవేవీ బాగాలేవు. నిన్ను ఇలాగే వదిలేస్తే కష్టం. మీ అమ్మనాన్నలు వస్తేనే గాని నువ్వు ఇంటికెళ్లేది లేదు అని స్పష్టంగా చెప్పారు. ఏడుస్తున్న కోకిలను దగ్గరకు తీసుకొని కన్నీళ్లను తుడిచి ఆమెకు కృతజ్ఞతలు చెప్పి ప్రేమగా తల నిమిరారు. నాకేం పర్వాలేదు టీచర్, మీరు బాధపడుకుంటే నాకదే చాలు అని కోకిల అమాయకంగా అనడంతో వసుధ టీచర్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. రంజిత్ను టీచర్ తిట్టారన్న విషయం తెలుసుకున్న రంజిత్ తల్లిదండ్రులైన సర్పంచ్, అతడి భార్య హుటాహుటిన స్కూలుకు చేరుకున్నారు. ఏంటిదంతా? ఏం జరుగుతోందసలు? సర్పంచ్ కొడుకని తెలిసినా కొడతావా, గోడ కుర్చీ వేయిస్తావా అంటూ కోపంతో ఊగిపోయాడు సర్పంచ్. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. మీ కొడుకే కాదు, మహారాజు కొడుకైనా తప్పు చేస్తే శిక్షించడం, తప్పటడుగు వేస్తే మందలించడం ఉపాధ్యాయురాలిగా నా బాధ్యత. మేము తల్లిదండ్రుల తర్వాత అంతటివాళ్లం. మీ అబ్బాయి బాగుండాలనే నేను పనిష్మెంట్ ఇచ్చాను. రోడ్లపై అమ్మాయిలను అంతెందుకు, నిన్న నాతోనే
నోటికొచ్చినట్లు మాట్లాడాడు. గోడలపై, బోర్డుపై పిచ్చి బొమ్మలు వేస్తూ చెత్తంతా రాస్తున్నాడు. అందర్నీ కులం గోత్రం అంటూ చులకనగా చూస్తున్నాడు. ఈ వయసులో ఇదంతా చేస్తున్నాడంటే మీ అండ ఉండేగా. రేపటి రోజు ఏ ఉన్మాదో, రౌడీనో అయితే ఆ బాధ్యత తల్లిదండ్రులుగా మీదే. వసుధా టీచర్ కోపంగా చెప్పారు. ఏంటి, మావాడిదంతా చేస్తున్నాడా? నమ్మలేకపోతున్నాను అని సర్పంచ్ షాక్ తిన్నాడు. రంజిత్ అమ్మైతే తేరుకోలేకపోయింది. కోపంగా కొడుకును లాగిపెట్టి ఒక్కటి కొట్టింది. అమ్మ బాధపడడం, తనను అలా కొట్టడం రంజిత్కు కొత్తగా అనిపించింది. తన వల్ల తండ్రి సిగ్గుతో తలదించుకోవడం కూడా భరించలేకపోయాడు రంజిత్. సిగ్గులేదారా? ఆడపిల్లల్లో అమ్మను, అక్కను చూడాలని తెలీదా? నీలాంటి దౌర్భాగ్యుల వల్లే అమ్మాయిల బతుకులు నాశనమవుతున్నాయి అని రంజిత్ అమ్మ ఏడుస్తూ తిట్టసాగింది. అమ్మా అంటూ రంజిత్ ఏడవసాగాడు. అమ్మ తొలిగురువైతే టీచర్ రెండో అమ్మరా. అలాంటి టీచరమ్మకే ఎదురు మాట్లాడుతావా? అసభ్యంగా వాగుతావా? అని రంజిత్ అమ్మ కొడుకును మందలించింది. అమ్మ అలా కొట్టేసరికి రంజిత్కు తన తప్పు అర్థమైంది. నాన్న తనను చూసి గర్వపడకుండా బాధపడడం చూసి రంజిత్కు తనపై తనకు అసహ్యమేసింది. క్షమించమ్మా, క్షమించమ్మా అని అమ్మ కాళ్లపై పడి ఏడవసాగాడు. నాన్నా, ఇంకోసారిలా చేయను అని తండ్రిని ప్రాధేయపడ్డాడు. మాకు కాదురా, ముందు ఆ పాపకు, టీచర్కు క్షమాపణలు చెప్పు అని రంజిత్ తల్లి కళ్ళు తుడుచుకుంటూ అంది. వెంటనే రంజిత్ టీచర్కు, కోకిలకు క్షమాపణలు చెప్పాడు. తెలియకుండా తప్పు చేశాను టీచర్, నన్ను మన్నించండి అని చేతులు పట్టుకొని బ్రతిమలాడాడు. కోకిలా, చిన్నదానివే అయినా నీకున్న బుద్ధి నాకు లేదు. ఎన్నిసార్లు నిన్ను ఏడిపించానో. కులం గోత్రం అంటూ నానా మాటలు అన్నాను. అయినా నువ్వు ఎదురు తిరిగి నన్నెప్పుడూ ఏమీ అనలేదు. నన్ను క్షమిస్తావా మిత్రమా అని కోకిలను వేడుకున్నాడు. అంది కోకిల. 2 రోజులు బడికి సెలవు తీసుకో, ఆ తర్వాత బడికి వద్దుగాని అని రంజిత్ను ఇంటికి పంపించేశారు టీచరమ్మ. అలా ఏడుస్తూ ఇంటికి పరుగు తీశాడు రంజిత్. టీచరమ్మా, మీకు చాలా కృతజ్ఞతలు. సర్పంచ్ అని భయపడి ఎవ్వరూ ఈ విషయాలను మా దాకా రానివ్వలేదు. ఇకపై మేం కూడా వాడిని కనిపెడుతూ ఉంటాము. మొక్కై వంగనిది మానై వంగునా? ఒక్కోసారి బెత్తం దెబ్బలే సరైన మందు అంటూ సర్పంచ్, అతడి భార్య టీచర్కు నమస్కరించారు. అమ్మా కోకిల, మా వాడి తరపున మమ్మల్ని క్షమించమ్మా. పిల్లలు, మీ అందరూ కూడా మా రంజిత్ను మన్నించి వాడితో స్నేహంగా ఉండాలి, సరేనా అంటూ సర్పంచ్, అతడి భార్య అభ్యర్థించి అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. అంతే, ఒక్కసారిగా అందరూ చప్పట్లు కొడుతూ టీచరమ్మా మీరు సూపర్ అంటూ తెగ పొగిడేశారు. ఇక అప్పట్నుంచి రంజిత్లో చాలా మార్పు వచ్చింది. మంచివాడిగా మారే వరకు అమ్మ మాట్లాడను అనడంతో అమ్మ కోసమైనా చెడ్డ పనులు మానాలని బలంగా అనుకున్నాడు. అలాగే నడుచుకోవడం మొదలుపెట్టాడు. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ చెడు అలవాట్లను దూరం చేసుకుంటూ బుద్ధిగా ఉండసాగాడు. అలా ఓ రోజు బడికి వెళ్లే దారిలో రంజిత్కు కోకిల కనిపించింది. కోకిలా, కోకిలా ఆగు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లాడు రంజిత్. నువ్వు చాలా మంచిదానివి కోకిలా, ఎవ్వరినీ ఏమీ అనవు. నీ జోలికి వచ్చినా పెద్ద మనసుతో మన్నిస్తావు. నన్ను కూడా అలానే క్షమిస్తావా అని తలదించుకొని అడిగాడు. తప్పు తెలుసుకున్నావుగా, తప్పకుండా మన్నిస్తాను అని కోకిల నవ్వింది. అయితే ఈ జామకాయలు తీసుకో, ఇంట్లో చెట్టువి అంటూ ఆమెకు 2 జామకాయలిచ్చాడు. ఇద్దరూ కలిసి జామకాయలు తినుకుంటూ తరగతి గదికి చేరుకున్నారు. రంజిత్ మంచివాడిగా మారుతుండడంతో అందరూ అతడితో స్నేహం చేయసాగారు. రంజిత్ స్నేహితులు కూడా పిచ్చి పనులు మానేసి మంచిగా ప్రవర్తించసాగారు. తరగతిలోకి వచ్చిన వసుధ, పిల్లలు, మీ అందరికీ ఇవాళ ఓ చిన్న పరీక్ష. అందరూ సిద్ధమేనా అంటూ కనుబొమ్మలెగరేశారు. ఓ అంటూ పిల్లలందరూ ఒకేసారి గట్టిగా అరిచారు. చూడండి పిల్లలు, మనందరిలో ఒక్కో లోపం ఉండొచ్చు.
అది తప్పు కాదని మనకనిపించినా ఎదుటివారికి అది పెద్ద తప్పుగా అనిపించవచ్చు. కాబట్టి మీ స్నేహితుల్లో ఉన్న ఒక్క చెడ్డ గుణం గురించి చెప్పి అది మానివేయమని అడగండి, సరేనా? ముందుగా కోకిలా నువ్వు చెప్పు అంది. సరే టీచర్, మరేమో నా కొత్త మిత్రుడు రంజిత్ చదువుపై అస్సలు శ్రద్ధ పెట్టడు. చదువుకుంటే బాగుంటుంది రంజిత్ అని చెప్పి కూర్చుంది కోకిల. టీచరమ్మతో సహా అందరూ చప్పట్లు కొట్టారు. రంజిత్, ఇప్పుడు నువ్వు చెప్పు అన్నారు టీచర్. రంజిత్ లేచి నిలబడి, నా నేస్తం కోకిల తానొక్కతే బాగా చదువుకుంటుంది. నాలాగా చదువు తలకెక్కని వారికి కూడా సాయం చేస్తే బాగుంటుంది అంటూ నవ్వాడు. రంజిత్తో పాటే అందరూ గొల్లున నవ్వారు. అలా ఒకరి గురించి మరొకరు చెప్పుకుంటూ పిల్లలంతా సరదాగా గడిపేశారు. ఇక ఆ తర్వాత్నుంచి రంజిత్, కోకిలలు కలిసి చదువుకోవడం మొదలుపెట్టారు. చదువులో ఏవైనా సందేహాలుంటే వసుధా టీచర్ను అడుగుతూ మంచి మార్కులు తెచ్చుకోసాగారు. కోకిల వల్ల రంజిత్లో వస్తున్న మార్పు చూసి టీచర్తో పాటు ప్రిన్సిపాల్, రంజిత్ తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషించారు. ఇదిలా ఉండగా ఒక ఎన్జీఓ వారు పేద పిల్లలకు స్కాలర్షిప్ ఇస్తామని, సిటీలో పెద్ద బడిలో ఉన్నత విద్యను ఉచితంగా అందిస్తామని, అందుకు ఓ పరీక్ష రాయాల్సుంటుందని ప్రకటన చేశారు. ఈ విషయం గురించి మాట్లాడేందుకు వసుధ కోకిల వాళ్ళింటికి వెళ్ళింది. కోకిలా, కోకిలా అంటూ వసుధా టీచర్ పిలవగానే గోపమ్మతో పాటు కోకిల బయటకు వచ్చారు. నమస్తే టీచరమ్మా, రండి కూర్చోండి అంది గోపమ్మ. అదంతా తర్వాత గాని నువ్వు స్కాలర్షిప్ పరీక్ష తప్పకుండా రాయాలి. నీకు గనక స్కాలర్షిప్ వస్తే మీ అమ్మకు కాస్త కష్టం తగ్గుతుంది అన్నారు. కానీ టీచర్, పక్క ఊళ్ళో పరీక్ష రాయాలట కదా, అక్కడికి వెళ్లేంత డబ్బులు లేవు. పైగా నాకు తోడుగా ఎవరొస్తారు? అమ్మను రమ్మంటే ఊళ్ళో 5-6 ఇళ్లల్లో పనులు చేస్తుంది. వాళ్ళు సెలవు ఇవ్వరుగాక ఇవ్వరు. ఇప్పుడెలా? బాధపడుతూ చెప్పింది. నాకు ఆశగానే ఉందమ్మా, కానీ పిల్లను ఒక్కదాన్నే ఎలా పంపాలో తెలియడం లేదు. అంతా నా కర్మ ఏడుస్తూ చెప్పింది గోపమ్మ. అయ్యో, దానికే ఇంత బాధపడాలా? నేనున్నాను కదా, దగ్గరుండి తీసుకువెళ్తాను. పరీక్ష రాశాక జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తాను. డబ్బుల గురించి గాబరా పడొద్దు, నా డబ్బులతోనే తీసుకెళ్తాను. ఈ చదువుల సరస్వతి భవిష్యత్తు లక్ష్మీ కటాక్షం లేనందువల్ల ఆగిపోకూడదు అని కోకిలను దగ్గరకు తీసుకున్నారు టీచర్. టీచరమ్మా, మీ రుణం ఎలా తీర్చుకోవాలి అంటూ గోపమ్మ టీచర్ కాళ్ల మీద పడిపోయింది. అయ్యయ్యో గోపమ్మ, లే లే అని గోపమ్మను పైకి లేపారు టీచరమ్మ. టీచరమ్మా, మీరు మా పాలిట దేవత, ఈ చిన్న ఊళ్ళో వెలసిన చదువుల దైవం. మీరు లేకుంటే నా భవిష్యత్తు, రంజిత్ లాంటి పిల్లల భవిష్యత్తు ఏమైపోయి ఉండేదోనని అప్పుడప్పుడు భయమేస్తుంటుంది అంది కోకిల. నిజం చెప్పావు కోకిలా, నేనైతే ఈ పాటికి ఏ జైల్లోనో మగ్గుతూ ఏడుస్తూ ఉండేవాడిని. అంతా టీచరమ్మ దయ. అప్పుడే వచ్చిన రంజిత్ టీచరమ్మ కాళ్లకు నమస్కరించాడు. అమ్మా నాన్న కూడా వచ్చారు అంటుండగా వాళ్ళు లోపలికి వచ్చారు. అమ్మా కోకిల, నా కారులో వెళ్ళి పరీక్ష రాసిరా. నీ వల్ల నా కొడుకు ఇవాళ ఇంత బాగా చదవగలుగుతున్నాడు. టీచరమ్మ, మీరు లేకుంటే వాడి బతుకు బుగ్గిపాలయ్యేది అని సర్పంచ్ దంపతులు టీచరమ్మకు నమస్కరించారు. కోకిల, స్కాలర్షిప్ రాకున్నా నీ చదువుకు మేం సాయం చేస్తాం. మా ఊళ్ళో ఉన్న సరస్వతీదేవివి నువ్వు. నీ చదువు ఆగకూడదు. మీ అమ్మ ఇన్నేళ్ల కష్టం వృధా కాకూడదు అని సర్పంచ్ భార్య కోకిలకు, గోపమ్మకు అభయమిచ్చింది. మీరంతా నా బిడ్డను ఇంతలా ఆదరిస్తుంటే నాకెంత సంబరంగా ఉందో చెప్పలేకపోతున్నాను. ఇదంతా మా కోకిలమ్మ చేసుకున్న అదృష్టం అంటూ గోపమ్మ ఆనందంతో కన్నీళ్లు రాల్చింది. కోకిలా, చూశావుగా, నీపై ఊరంతా నమ్మకం పెట్టుకుంది. ఖచ్చితంగా పరీక్షలో విజయం సాధించి స్కాలర్షిప్ కొట్టాలి, సరేనా అంటూ కోకిలను దగ్గరకు తీసుకున్నారు టీచరమ్మ. తప్పకుండా టీచర్, నా కోసం తాపత్రయపడుతున్న మీ అందరి నమ్మకాన్ని వమ్ము కానివ్వను. మా అమ్మ ఆశయాన్ని నిజం చేస్తాను. నా కలలను సాకారం చేసుకుంటాను అంది కోకిల దృఢ నిశ్చయంతో. కోకిల ఆత్మవిశ్వాసానికి
అకుంఠిత దీక్షకు అందరూ పొంగిపోయారు. ఇక అప్పట్నుంచి కోకిల మరింత శ్రద్ధతో పరీక్ష కోసం చదవసాగింది. ఊళ్ళో ఉన్న అందరూ కోకిల కోసం తీయని పళ్ళు, చిక్కటి పాలు, పెరుగు ఇలా ఎవరికి తోచినవి వారు తీసుకురావడం మొదలుపెట్టారు. గోపమ్మ ఇదంతా చూసి పొంగిపోయేది. ఊహించినట్లుగానే కోకిల స్కాలర్షిప్ పరీక్ష పాస్ అయ్యింది. స్కూల్లో అందరూ సంతోషపడిపోయారు. గోపమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముఖ్యంగా వసుధ టీచర్ ఎంతో సంతోషపడిపోయారు. ఊరంతా పండగ వాతావరణం నెలకొంది. అందరూ కోకిలకు అభినందనలు తెలియచేయసాగారు. ఆమె వల్ల ఊరి తలరాత మారిపోవాలని అభిలాషించారు. ఇంకో 2 రోజుల్లో సిటీలో పెద్ద స్కూల్లో చదివేందుకు కోకిల బయలుదేరాల్సి ఉంది అనగా, అమ్మా, నువ్వు లేకుండా ఉండగలనా అంటూ కోకిల అమ్మను పట్టుకొని ఏడ్చేసింది. ఎవరి దారులు వారివి తల్లి. ఒంటరిగానే మన ప్రయాణం సాగించాలి. జీవితాంతం ఈ అమ్మ నీ తోడుగా ఉంటుందనుకోవడం నీ భ్రమ. పాత ఆకులు రాలిపోతూ కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి. నువ్విప్పుడు కష్టపడి చదువుకుంటేనే ఏదన్నా సాధించగలవు. నా గురించి బెంగ పెట్టుకోకు. సెలవుల్లో వస్తావుగా తల్లి అంటూ ధైర్యాన్నిచ్చింది. కాని గోపమ్మ మనసులో కూడా బెంగ గూడు కట్టుకుంది. ఒక్కగానొక్క బిడ్డను అంత దూరం పంపాలంటే ఏదో బాధ. కాని కోకిల భవిష్యత్తు బాగుండాలంటే తాను గుండెను రాయి చేసుకోవాలనుకుంది. ఊళ్ళోని బడిలో కోకిల చివరి రోజు కావడంతో అందరినీ కలవడానికి వచ్చింది. ప్రిన్సిపాల్, ఇతర టీచర్లను ఒక్కొక్కరిగా కలిసి వారి ఆశీస్సులు తీసుకోసాగింది. అందరూ కోకిలకు మంచి మంచి పెన్సిళ్లు, పెన్నులు బహుమతిగా ఇవ్వసాగారు. కోకిల కోసం చిన్న సభను స్కూల్లో ఏర్పాటు చేశారు. ప్రిన్సిపాల్ ముందుగా మాట్లాడారు. కోకిల మా స్కూలుకే గర్వకారణం. అంతెందుకు, ఈ ఊరికే పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చే స్థాయికి చేరుకుంటుందన్నది నా బలమైన నమ్మకం అంటూ ముగించారు. ఆ తర్వాత కోకిల మైక్ అందుకుంది. ఏం మాట్లాడాలో, ఎక్కడి నుంచి ఎలా ప్రారంభించాలో కూడా తెలియలేదు. అందరికీ నమస్కారం. అమ్మ మొదటి గురువని, గురువు రెండో అమ్మ అని అంటారు. నా విషయంలో అదే జరిగింది. మా అమ్మ తర్వాత వసుధ టీచరమ్మ నన్ను అమ్మలా ఆదరించారు, మార్గనిర్దేశం చేశారు. ఇవాళ నేను ఉన్నత చదువు కోసం సిటీలో పెద్ద బడికి వెళ్తున్నానంటే అది కేవలం టీచరమ్మ వల్లే సాధ్యమైంది. ఇటువంటి చిన్న ఊళ్లలో పుట్టి పెరిగిన మాలాంటి వారికి, ముఖ్యంగా అమ్మాయిలకు బతుకుపై భరోసానిచ్చి చేయిచ్చి నడిపించేవాళ్లు చాలా తక్కువ. ఇలాంటి ఒక్క టీచరమ్మ ఉంటే చాలు, మా బతుకులు బాగుపడతాయి. పనిమనిషి కూతురు కూడా కలలు కనగలదు, వాటిని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయగలదు. ఇక మాట్లాడలేక పరుగు పరుగున వెళ్లి టీచరమ్మను వాటేసుకుని ఏడ్చేసింది కోకిల. కోకిల, నేనేం చేశానని? నిజానికి నేనేమీ చేయలేదు. నీ తెలివితేటలతో ఈ స్థాయికి చేరుకున్నావంతే. ఇక కన్నీటిని మర్చిపో. రేపటి కోసం కలలు కను, వాటిని సాకారం చేసుకునేందుకు ప్రయత్నించు అని భుజం తట్టారు టీచరమ్మ. టీచరమ్మ ఇచ్చిన మనోధైర్యంతో అందరి వద్ద సెలవు తీసుకొని కోకిల పట్నానికి బయలుదేరింది. సెలవులకు ఊరికి వస్తూ అమ్మా, మిత్రులతో ఆనందంగా ఉంటూ టీచరమ్మకు సిటీ బడిలోని కొత్త కొత్త విషయాలను చెబుతూ గడిపేది. అలా కొన్నాళ్లకు కోకిల స్కూలు, కాలేజీల చదువు పూర్తయింది. గ్రూపులకు ప్రిపేరైన కోకిల కలెక్టర్ అయింది. అమ్మ కలను నిజం చేస్తూ, టీచరమ్మ ఆశయాలను సాధిస్తూ అదే ఊరికి కలెక్టర్గా తిరిగొచ్చింది. ఊళ్ళో అందరినీ సంతోషపరిచింది. కృషి పట్టుదలతో అనుకున్నది సాధించింది. మట్టిలో మాణిక్యం విలువేంటో, ఆడపిల్లలు తలుచుకుంటే ఏం సాధించగలరో అందరికీ నిరూపించింది. ఈ కథను విన్నారుగా. మనిషి సాధించలేనిది ఏదీ లేదు. మనం వెళ్లే మార్గంలో ఎన్నో ముళ్లదారులు ఉంటాయి. ముళ్ళు ఉన్నాయి కదా అని ఊరుకుంటే ఎలా? ఆ ముళ్లను తొలగించుకుంటూ మున్ముందుకు సాగితేనే విజయం మన సొంతం. విజయం సాధించాలంటే పట్టుదల, కృషి ఎంతో అవసరం. కోకిలలాగా. ఇక మీ ఆలోచనలను కట్టిపెట్టి ప్రశాంతంగా నిద్రపోండి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి
ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.